Pragatagar branch nunchi. So Veera, she's participated first time international tournament. So సో మనకు వచ్చేసి ఇంటర్నేషనల్ ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేసింది. ఈ కుమితేలో వచ్చింది ఫస్ట్ మనకి సిల్వర్ మెడల్ అనేది. సో రియల్లీ వెరీ హ్యాపీ ప్రౌడ్. అండ్ ఇది వచ్చేసి మనకి బ్రాంజ్ మెడల్ వచ్చేసి కటాస్లో వచ్చింది. సో పేరెంట్స్ ఇక్కడ ఏంటంటే జస్ట్ ఇది ఒక బ్రాంజ్ మెడల్ కలిసి మినిమం 3 రౌండ్స్ వాళ్ళు గెలవాలి. సిల్వర్ 3 to 4 రౌండ్స్ వాళ్ళు గెలిస్తేనే వస్తుంది. ఒక రౌండ్ 2 రౌండ్స్ అయితే కాదు. సో అన్ని రౌండ్స్ ఫస్ట్ టైం వాళ్ళు చేసినందుకు వీఆర్ సో హ్యాపీ. ఒకసారి వాళ్ళ మదర్కి మనం ఒకసారి తీసుకుంటూ ఒకసారి స్మాల్ ఇంట్రడక్షన్ ఇవ్వండి మీ పాప గురించి. వీరాని 3.5 yearsలో జాయిన్ చేశాము. ప్రగతి నగర్ బ్రాంచ్. ప్రవీణ్ మాస్టర్ గారే ఫస్ట్ నుంచి కోచ్ తనకి. తను స్టార్టింగ్లో అంత కోపప్ అవ్వలేదు, కానీ పోను చాలా బాగా చేస్తుంది. ఫైట్లో సిల్వర్ రావడం అనేది ఇట్స్ ఎ బిగ్ అచీవ్మెంట్ ఫర్ మీ చెప్పాలంటే. కానీ మెయిన్గా సెల్ఫ్ డిఫెన్స్ కోసమే జాయిన్ చేశాను. ఫైట్కి చాలా భయపడిపోయేది, కానీ ప్రవీణ్ మాస్టర్ కోపప్ చేయడం వల్ల ఐఎమ్ సో హ్యాపీ. నౌ షీ ఈస్ డే టు డూ ఫైట్. అశోక్ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ స్పెషల్ ట్రైనింగ్ ఫర్ దెమ్. చాలా చేంజ్ కనబడుతుంది నాకు. ఒక 6 months నుంచి చాలా అంటే చాలా చేంజ్ కనబడుతుంది, డిసిప్లిన్లో కానీ దేంట్లో అయినా. ఐఎమ్ సో హ్యాపీ. మెయిన్గా సెల్ఫ్ డిఫెన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్ మాస్టర్. ఫస్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకొక 2 సిల్వర్ మెడలిస్ట్ ప్లేయర్ ఉన్నాడు. హిమనీష్ ఉన్నాడు. ఇస్ ద ప్రగతి నగర్ టైకా బ్రాంచ్ స్టూడెంట్. కమ్ ఫార్వర్డ్. సో హిమనీష్ అసలు ఈయనతో పార్టిసిపేట్ చేసిన వ్యక్తి, నేను అతనితో మాట్లాడాను. 10 years నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఆ స్పీచ్ కూడా నేను తీసుకున్నా వీళ్ళు. 10 years పార్టిసిపేట్ చేస్తాను. 10 years ప్రాక్టీస్ చేస్తున్నాను. అంటే ఈ స్టార్టెడ్ 3 years అండి. 3 సంవత్సరాలు స్టార్ట్ చేసి ఇప్పుడు వాడికి 12 years 13 years 13 yearsలో దాంట్లో పడ్డాడు. అతన్ని బీట్ చేసుకుంటూ ఫైనల్ దాకా వచ్చాడు. స్పెషల్గా సార్ ఏం చెప్తాడంటే, సార్ రెఫరీ ఉండి ఒకటే అన్నాడు, అయ్యా నేను మీ పిల్లలి పర్ఫార్మెన్స్ ఈ రోజు చూసినంత పర్ఫార్మెన్స్ ఎప్పుడు చూడలేదు, ఇది మీరు బెస్ట్ ఇచ్చారు మీ పిల్లలకైతే అని ఆయన నన్ను అన్నాడు. నాకు అది బాగా నచ్చింది. మీ ఓల్డ్ ప్లేయర్స్ ఉన్నారు, కానీ ఓల్డ్ ప్లేయర్స్ కంటే ఈ టీంని మాత్రం మీరు చాలా సిన్సియర్గా తీసుకున్నారు, చాలా దగ్గరకు తీసుకున్నారు. ఈ టీంని మీరు తీసుకొని మీరు రెడీ చేశారు. ఆ రెడీ హార్డ్ వర్క్ కంపల్సరీ కనిపిస్తుందని చెప్పేసి నాకు నా ఫ్రెండ్ షేర్ చేయడం జరిగింది. అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ టు యూ. 2 silver medals, గ్రేట్. అండ్ యువర్ ఎక్సలెంట్ ఫైటర్ అండ్ ఎక్సలెంట్ కటాస్ ఆల్సో బోత్. ఓకే, ఈయన 2 ఎక్స్పర్టే. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్. ఒకసారి మనకి ఇప్పుడు దీన్ని పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు మన నరేందర్ సార్ రెఫరీ ఉండే, ఆయన రెఫరీగా ఉన్నారు కాబట్టి ఒకసారి రెఫరీగా మీరు చూశారు కాబట్టి మా స్టూడెంట్ని రెఫరీగా మీరు. అశ్వర్లో నచ్చింది ఏంటంటే కాన్ఫిడెంట్, చాలా మంచి ఫస్ట్ రౌండ్లో మంచి టాప్ ప్లేయర్స్ ఉన్నా కూడా వాళ్ళకి అంటే దాన్ని మార్చుకుంటూ అంటే దానికి ప్రిపేర్ అవుతూ రౌండ్ టు రౌండ్ ప్రిపేర్ అవుతూ దానికి అశోక్ సార్ గైడెన్స్ కూడా ఉంది. బ్యాకప్లో ఆయన మోటివేట్ చేస్తూనే ఉన్నారు, నేను చూశాను. ఎందుకంటే రెఫరీ ఉన్నప్పుడు మేము చాలా జెన్యున్గా మా స్టూడెంట్స్ ఉన్నా మా కొలీగ్స్ ఫ్రెండ్స్ ఉన్నా కూడా మేము అలా అంతా షూట్ చేస్తారు. అది ఏమైనా రాంగ్ డిసిషన్ ఇస్తే దానికి మళ్ళీ తాడిన పేరు అంటే పిలిచి మళ్ళీ దానికి ఎక్స్ప్రెషన్ పెడతారు, వీడియో ఫుటేజ్ అక్కడ సబ్మిట్ చేస్తారు, మాకు రిమార్క్ వస్తుంది కాబట్టి డిస్క్వాలిఫై చేస్తారు. మా రెఫరీషిప్ కూడా రిమార్క్ వస్తుంది. అలా ఏం చేయలేదు కాబట్టి అయినా కూడా ఆ సిచ్యువేషన్లో లాస్ట్ ఫైనల్ రౌండ్లో మాత్రం కొంచెం వీడికన్నా వాడు కొంచెం ఎక్స్పీరియన్స్ 10 years చేస్తున్నాడు కాబట్టి కొంచెం బాగా చేశాడు. అయినా వీడు మ్యాక్సిమం ట్రై చేశాడు. ఒక జస్ట్ 1 markలో పోయింది. నెక్స్ట్ టైం డెఫినెట్ గోల్డ్ మెడల్ వస్తుంది. ఒకసారి మనం ఇక్కడ ఇంటర్నేషనల్ మెడల్స్ ప్లేయర్స్ని ఒకసారి మనం అప్రిషియేట్ చేసుకుంటున్నాము. సో ఫస్ట్ ఓవరాల్ టోర్నమెంట్లో ఫస్ట్ గోల్డ్ మెడల్ కొట్టి టైగర్కి ప్రాణం పోసిన వ్యక్తి ఛాంపియన్ మన్విత్. కమ్ ఫార్వర్డ్. సో మన్విత్ ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ పార్టిసిపేట్ చేశాడు. పార్టిసిపేట్ చేసి ఫస్ట్ టైంలోనే మనకి
ఫైట్లో గోల్డ్ మెడల్ కొట్టడం జరిగింది. వెరీ బిగ్ అచీవ్మెంట్, చాలా పెద్ద విషయము. తర్వాత కటాస్లో బ్రాంజ్ మెడల్ కొట్టడం జరిగింది. సో నా స్టూడెంట్ గురించి నేను చెప్పడం కంటే ఒకసారి వాళ్ళ మదర్ శ్వేత గారిని వెల్కమ్ చెప్తూ ఒకసారి తను చెప్తే చాలా బాగుంటుందని చెప్పేసి మీ ఎక్స్పీరియన్సెస్ అని గురించి ప్లీజ్. థ్యాంక్ యూ సార్. ఫస్ట్లీ వీఆర్ ఆల్ సెలబ్రేటింగ్ టోర్నమెంట్ సక్సెస్ కదా, కానీ ఈ సక్సెస్ వెనకాల వన్ పర్సన్ ఎవరు అంటే ఏం చెప్తాం, ప్రతి ఒక్క స్టూడెంట్ని పర్సనల్గా కేర్ చేసి వాళ్ళని ఇంతవరకు టెక్నిక్స్ నేర్పించడం ఒక్కటే కాదు కదా, మాస్టర్ డ్యూటీ ఏంటి, డిసిప్లిన్ నేర్పించడం, వాల్యూస్ నేర్పించడం. సో హీ సక్సీడెడ్ ఇన్ దాట్ అని ఈ టోర్నమెంట్లో నాకు అనిపిస్తుంది. బికాస్ ఎప్పుడు కూడా పర్సనల్గా మేము నిన్నటి నుంచి మనం ట్రావెల్ చేసాము, పిల్లల్ని చూస్తూ ఉన్నాము, టోర్నమెంట్ సక్సెస్ని చూసాము. సో పర్సనల్గా దాన్ని చూడడం ఇదే ఫస్ట్ టైం అనమాట. మన్వన్ స్టార్టెడ్ అస్ జర్నీ వన్ హీ వాజ్ 2.5 years old. సో నేను అప్పటికీ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాను తనకి ఏమేమి నేర్పించవచ్చు అని చెప్పి. కపుల్ ఆఫ్ అదర్ ఇన్స్టిట్యూట్స్ని కూడా అప్రోచ్ అయ్యాను, బట్ నో బడీ యూ ఆర్ రెడీ టు టేక్ హిమ్ అనమాట. 2.5 years బాబుకి నేర్పించడము అంటే చాలా పేషెన్స్ కావాలి. సో ఆ పేషెన్స్ ఇచ్చే అంత టైం పెట్టే అంత ఓపిక ఎవరికి లేదు. బట్ నేను సార్ని అప్రోచ్ అయినప్పుడు సార్ కూడా అదే అన్నారు, స్టార్టింగ్ ఏజ్ 3 years. సో బట్ బాబుని చూద్దాము, ఒక 1 week చూసి తను పర్ఫామ్ చేయగలుగుతున్నాడు, యాక్టివ్గా ఎంగేజ్ అవ్వగలుగుతున్నాడు అని అంటే వీ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అన్నారు. సో అప్పుడు సార్ పెట్టుకున్న నమ్మకం ఇస్ టుడే వేర్ హి ఇస్ స్టాండింగ్. ఆఫ్టర్ 3.5 years ఎక్స్పీరియన్స్ అండ్ ఫస్ట్ టైం తను ఇలా బయటకు వచ్చి వేరే టోర్నమెంట్లో పర్ఫామ్ చేయడం అనేది ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ లెవెల్లో. So I'm very happy and grateful for what he has done. Sir, discipline, sir, sacrifices, everything that I'm able to see in all of you today. Thank you so much, sir. The opportunity ఇచ్చినందుకు we are very grateful and we're very happy to be here today. హర్షాన్ వచ్చేసి ఫస్ట్ మరి మనకు ఇంట్రడక్షన్ ఇద్దాం. హర్షాన్ టైకా హెడ్ బ్రాంచ్ స్టూడెంట్ కమ్ ఫార్వర్డ్. హర్షాన్ పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు ఆయన కాంపిటీటర్, వెరీ టఫ్ కాంపిటీటర్. నేను చూశాను హర్షాన్ని, నేను స్టేటస్ పెట్టాను మీరు అని చూశాను. ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్. ఓకే, గెలవటం అనేది కూడా చాలా రాయల్గా ఉండాలి, గెలవటం కూడా. హర్షన్ గెలుపు చాలా రాయల్గా కనిపించింది నాకైతే. ఈజ్ ద బెస్ట్ ఇన్ కటాస్. ఇప్పుడు 2 categories-లో 2 చేయాలని ఏమి ఉండదు. ఒకరు ఫైట్లో బెస్ట్ ఉంటారు, ఒకరు కటాస్లో బెస్ట్ ఉంటారు జనరల్గా. ఈజ్ ద ఎక్సలెంట్ ఇంటర్నేషనల్ బెస్ట్ ప్లేయర్ ఇన్ కటాస్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ మెడల్ చూశాను, ఈ పర్ఫార్మెన్స్ చూశాను స్పెషల్గా నేను. సో హీ గాట్ ద గోల్డ్ మెడల్ ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్లో. ఓకే, సో గాడ్ బ్లెస్ యూ ఆల్ ది బెస్ట్. నెక్స్ట్, సో మనకి ఇక్కడ టైకా కొండాపూర్ బ్రాంచ్ నుంచి వివాన్ కమ్ ఫార్వర్డ్. సో వివాన్ ఒకసారి ఇంట్రొడ్యూస్ చేసుకుందాం మనం. వివాన్ కూడా హీ గాట్ ద బ్రాంజ్ మెడల్ ఏజ్ కేటగిరీ 12 years ఏజ్ కేటగిరీలో దానికి కటాస్లో బ్రాంజ్ మెడల్ రావడం జరిగింది. వీఆర్ అప్రిషియేటింగ్ హిమ్ అండ్ కంగ్రాచులేషన్స్. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ సీజన్ 3 ఉంటుంది. దిస్ ఇస్ సీజన్ 2 నా? సీజన్ 3కి వస్తున్నా, మీరు కాదు, నెక్స్ట్ టీంతో. ఎవరెవరికి గోల్డ్ మెడల్ కావాలి, ఎవరికి కోపంగా ఉంది లైక్ యూ, నెక్స్ట్ ఇయర్ సీజన్ 3లో ఏం కొట్టాలి అది. నెక్స్ట్ ఇయర్ సీజన్ 3లో గోల్డ్ మెడల్ ట్రై చేయండి. యూ హ్యావ్ ఛాన్సెస్. ఓకే, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. సో ఇక్కడ మనకి ఇంకో ఇంటర్నేషనల్ ప్లేయర్ ఉన్నాడు, నివృత్ కంప్లైంట్. సో నివృత్ వచ్చేసి మనకి టైకా హెడ్ బ్రాంచ్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. తనకు వచ్చేసి కటాస్లో సిల్వర్ మెడల్ రావడం జరిగింది. దిస్ ఇస్ ద ఇంటర్నేషనల్. ఓకే, వీఆర్ వెరీ హ్యాపీ, ప్రౌడ్. ఓకే, గోల్డ్ అనుకోకండి, మనకి బ్రాంజ్ రావడమే పెద్ద విషయం ఇది. ఓకే, ఇదొక మెడల్. ఓకే, సో మనకి గోల్డ్కి ట్రై చేస్తూ ఉండాలి. నెక్స్ట్ టైం సీజన్ 3 కూడా ఉంది. అండ్ వెరీ కంగ్రాచులేషన్స్ టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. అండ్ నెక్స్ట్ సీజన్ 3లో గోల్డ్ ట్రై చేయొచ్చు. ఓకే, ఆల్ ది బెస్ట్. డన్. మనకి టైకా ప్రైమర్ బ్రాంచ్ నుంచి ఇంకో సిల్వర్ మెడల్ ఉన్నాడు ఇక్కడ, అశ్వథ్. వెల్కమ్. సో ఇక్కడ వచ్చేసి మనకి అశ్వథ్ వచ్చేసి ఇంటర్నేషనల్లో కూడా ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేశారు. ద ఫస్ట్ టైం. యాక్చువల్లీ మేము ఇది కేటగిరీ, యాక్చువల్లీ మీరు చెప్పండి కేటగిరీ అంటే ఏంటి? సబ్ జూనియర్స్, క్యాడెట్స్, జూనియర్స్ అండ్ సీనియర్స్ అనే కేటగిరీస్ ఉంటాయి. ఆ కేటగిరీ ప్రకారం కాంపిటీషన్ జరిగింది. జనరల్గా లోకల్ టోర్నమెంట్స్, ఇన్విటేషన్ కాంపిటీషన్స్లో ఒక 8 మందిలో 4 గెలవడం,
ఒకరితో 12 మందిలో నలుగురు గెలవడం, 16 మందిలో నలుగురు గెలవడం. కానీ ఇక్కడ కేటగిరీలో ఎంతమంది వస్తే అంతమంది, 30 మంది రావచ్చు, 24 మంది రావచ్చు. ఆ వెయిట్ కేటగిరీలో, ఆ ఏజ్ కేటగిరీలో ఎంతమంది అయితే అంతమంది కాంపిటీషన్లో గెలవాలి. ఎగ్జాంపుల్, ఆ 6 years బాబు ఏజ్లో వాడికి నియర్లీ 16 మంది ఉన్నారు. దాంట్లో వాడు గోల్డ్ అంటే 16 మందిలో ఇస్ ద బెస్ట్. ఈ అమ్మాయి వీడికి ఈ కేటగిరీలో 30 members వీడి బెస్ట్. అలా కేటగిరీ అంటే అది. థ్యాంక్ యూ. నైస్. సో దిస్ ఇస్ ద కేటగిరీ. ఓకే, ఒకసారి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఒకసారి పేరెంట్స్ ప్లీజ్ ఫార్వర్డ్ అని ఒకసారి మీ పిల్లల గురించి చెప్పండి, టైటిల్ గురించి చెప్పండి. మరి కంగ్రాచులేషన్స్. 4 years జాయిన్ చేశాను సార్. 4 years అంటే ఇక్కడ దాకా వస్తాడని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు బ్లాక్ వెళ్తారా అంటే ఇంట్రెస్ట్ పెడతారో లేదో కూడా తెలియదు, అనుకోలేదు. బట్ ఇక్కడ దాకా తీసుకొచ్చారు. మాస్టర్ ప్రవీణ్ మాస్టర్ చాలా చాలా సపోర్ట్ చేశారు అశ్వత్కి. అలాగే మీరు ఇంటర్నేషనల్ టోర్నమెంట్కి చాలా చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్ ప్రవీణ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇంట్లో మేము ఎంత సపోర్ట్ చేస్తామో హీ ఈజ్ లైక్ ఎ సెకండ్ పేరెంట్ ఉంది ఇన్ కరాటే. సో he gave so much care to him in karate. So because of the sir, and don't forget, he is there in front of everything, and because of him he is at this position. So it's not like a hobby for him, it became a passion now. That's what we are expecting. And sir చెప్పినట్టు it's a very inspirational stories. I was expecting all of the students to take the inspiration forward. సో మీరు రేపు పొద్దున్న వీళ్ళలాగా తయారవ్వాలి. అండ్ సార్ ఇంకొక సార్ ఉన్నారు కదా ఆయనలాగా, లైక్ ఇట్ వాస్ వెరీ మచ్ నీడెడ్ ఫర్ యూ గైస్ గోయింగ్ ఫార్వర్డ్. ఇదేదో ఒక స్పోర్ట్, ఒక ఏదో జాబ్ లాగా ఇలా తీసుకోకండి. యూ పిక్ ఇట్ యాజ్ ఎనీ స్పోర్ట్, యూ పిక్ ఇట్ యాజ్ ఎ ప్యాషన్. ఇది మీ లైఫ్ అన్నట్టుగా తీసుకెళ్ళండి. దట్స్ వాట్ ఐ కెన్ సే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇంటర్నేషనల్ ప్లేయర్ బ్రాంజ్ మెడలిస్ట్ ఉన్నారు సాకేత్. కమ్, మనకు హెడ్ బ్రాంచ్ నుంచి సాకేత్ పార్టిసిపేట్ జరిగింది. సో బ్రాంజ్ దేంట్లో వచ్చిందండి? సో కటాస్లో పార్టిసిపేటెడ్. కటాస్ నెంబర్ 1 కటాస్. అంటే బ్రాంజ్ అంటే మీరు తక్కువ చూడకూడదు, ఎందుకంటే కాంపిటీషన్ అనేది వెరీ టఫ్ ఉంటుంది. టఫ్ ఉన్నప్పుడు కొన్ని కేటగిరీస్లో బ్రాంజ్ రావడం కూడా చాలామందికి రాదు. చాలామంది ఓడిపోయి కూడా వెనక్కి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉంటారు. సో అలా అది చూడొద్దు మనము. గ్రేట్ అచీవ్మెంట్. ఇంటర్నేషనల్లో బ్రాంజ్ అనేది కూడా రావడం గ్రేటే. చాలామందికి సింగిల్ మెడల్ రాకుండా వెళ్ళడం మీరు చూసారు లేదా? చెప్పండి గట్టిగా. మీరు చూసారు, సింగిల్ మెడల్స్ కూడా రాకుండా వెళ్ళడం కూడా చూశారు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. బట్ వీ గాట్ అట్లీస్ట్ 1 good medal. సో వి షుడ్ హ్యాపీ కంగ్రాచులేషన్స్. ఓకే, సో మనకి వివేక హెడ్ బ్రాంచ్ నుంచి మనకి టైకా హెడ్ బ్రాంచ్ నుంచి ఐడియా కమ్ ఫార్వర్డ్. సో ఐడియా షీఈ్ పార్టిసిపేటెడ్ ఇంటర్నేషనల్ ఇస్ ద ఫస్ట్ టైం, ఐ థింక్ సెకండ్ టైం. గోవా. ఓకే, గోవా ఇట్స్ ఏషియన్ ఛాంపియన్షిప్. ఓకే, సో తనకి గోవాలో నీకు గోల్డ్ వచ్చిందా? ఓకే, ఓకే, నైస్. సో ఇక్కడ వచ్చేసి మనకి కూడా ఇక్కడ ఇంటర్నేషనల్లో న్యూఢిల్లీలో టోర్నమెంట్లో మనకి ఐడియాకి గోల్డ్ మెడల్ రావడం జరిగింది. సో కటాస్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. కటాస్లో గోల్డ్ తీసుకొచ్చినాము. మనం ఒకసారి ఐడియాకి ఒకసారి అప్రిషియేట్ చేసుకుంటూ శాన్వి వెయిట్. సో మనకి ఇంకా ఇంకో ప్లేయర్ ఉన్నాడు ఇక్కడ, సిల్వర్ మెడల్ ఉంది, శాన్వి. ఇంకా శాన్వి షీఈ్ ద ఫస్ట్ టైం గోల్డ్ మెడల్ అండి. నీ ఏజ్ ఎంత నాన్న? 7 years. ఫస్ట్ టైం సిల్వర్ మెడల్ కొట్టడం జరిగింది మనకి. శాన్వి, నీకు ఏ కేటగిరీలో వచ్చింది సిల్వర్? కటాస్. చెప్పు గట్టిగా. కటాస్. సో ఇంటర్నేషనల్ లెవెల్లో మనకి కటాస్ పార్టిసిపేట్ చేసి మనకి సిల్వర్ మెడల్ తీసుకొచ్చిన శాన్వికి ఒకసారి మనం థ్యాంక్స్ చెప్తాం. ఓకే, కంగ్రాచులేషన్స్. సో ఇక్కడ ఒక మళ్ళీ స్మాల్ ఇంట్రడక్షన్ వచ్చేసి మనకి టైకా కొండాపూర్ బ్రాంచ్ నుంచి ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ పార్టిసిపేట్ చేసిన సహస్రాన్ని ఒకసారి మనం ఇంట్రొడ్యూస్ చేసుకున్నాము. సహస్ర కమ్ ఫార్వర్డ్. సో షీఈ్ గోల్డ్ మెడలిస్ట్ ఉంది. తనకు వచ్చేసి కటాస్ ఫైట్, యా, తనకి ఫైట్లో కుమితేలో గోల్డ్ మెడల్ రావడం జరిగింది. ఆల్మోస్ట్ 4 to 5 rounds చెప్పాలి. అందరూ ఏమనుకుంటారు 1-2 rounds వచ్చేసి అనుకుంటారు. 3 to 4 rounds తను పార్టిసిపేట్ చేయడం జరిగింది. అండ్ సిల్వర్ ఆల్సో సేమ్. సో మనకి ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ పార్టిసిపేట్ చేసి ఇలా మనకి గోల్డ్ మెడల్ తీసుకొచ్చినందుకు వీఆర్ అప్రిషియేటింగ్ దట్. అలాగే ఒకసారి పేరెంట్స్ ఇంట్రొడ్యూస్ చేద్దాం, బికాస్ పేరెంట్స్ సపోర్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మాస్టర్. ఎందుకంటే 1 week ఉంది సార్, తను చేస్తుందో లేదో అంటే డోంట్ వరీ మేడం, మేము ఉన్నాము, మీకు ఎందుకు పంపించండి అన్నారు.
నేను ఎక్స్పెక్టేషన్ కూడా పెట్టుకోలేదు. బట్ ఆల్ క్రెడిట్స్ గోస్ టు మాస్టర్. 1 వీక్లో తను సిల్వర్ తెచ్చుకుంది. థ్యాంక్ యూ. రియల్లీ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. యాక్చువల్లీ నాతో ఏమన్నానంటే సార్ ఫంక్షన్ ఉంది నాకు మరి కాపర్ రావట్లేదు ప్రాక్టీస్కి అంటే ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్. నేను తను చూసాను ఆల్రెడీ. ఓకే తను నేను ఈజీగా రెడీ చేయగలని చెప్పి నేను ఫీల్ అయ్యి తనని నేను రెడీ చేయగలను మేడం, మీకు ఇబ్బంది పెట్టకండి, నాకు తెలుసు నా స్టూడెంట్ క్యాపబుల్ ఏంటో నాకు క్యాపబుల్ ఏంటో నాకు తెలుసు కాబట్టి డెఫినెట్గా నేను రెడీ చేస్తాను. వాళ్ళు జస్ట్ అనుకున్నారు సరే అని, కానీ గోల్డ్ కూడా నేను ఎవరు ఊహించలేదు ఇది. సో దట్స్ వీఆర్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్. థ్యాంక్ యూ సో మచ్. సో మనకి ఇక్కడ హెడ్ బ్రాంచ్ నుంచి అశ్వీరావు, ప్లీజ్ కమ్. సో ఇక్కడ వచ్చేసి మనకి హెడ్ బ్రాంచ్ నుంచి అశ్వీరావు మనకి గోల్డ్ మెడల్ కొట్టింది. దీని వచ్చేసి కటాస్. సో కటాస్లో తనకి గోల్డ్ మెడల్ రావడం జరిగింది. ఐ మీన్ దిస్ ఇస్ సెకండ్ టైం ఇంటర్నేషనల్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఒక స్మాల్ ఇంట్రడక్షన్ అండ్ తనకి ఫైట్స్లో వచ్చేసి మనము లాస్ అవ్వడం జరిగింది అనమాట. సో కంగ్రాచులేషన్స్ టు గ్రాండ్ మాస్టర్. ఆల్ ది బెస్ట్ అన్న, గాడ్ బ్లెస్ యూ. ఓకే, ఇక్కడ మనకి ఇంకో ఇంటర్నేషనల్ ప్లేయర్ ఉన్నాడు మన టైకా కొండాపూర్ బ్రాంచ్ నుంచి. వేద్ విహాన్ ఈజ్ ఇంటర్నేషనల్ సిల్వర్ మెడలిస్ట్. సో నువ్వే చెప్పు. సో ఇది నాకు కుమ్మటిలో సెకండ్ ప్లేస్ దొరికింది, బిలో 40 kgs. -40లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఓకే, కంగ్రాచులేషన్స్ వేద్ విహాన్. నువ్వు సిల్వర్ మెడల్ తీసుకొచ్చినందుకు ఆల్మోస్ట్ 3 to 4 rounds ఫైట్ చేశాడు. ఎందుకంటే ఒక రౌండ్ అనేది ఫస్ట్ రౌండ్ అందరూ వెళ్ళిపోతారు, సెకండ్ రౌండ్ జంప్, థర్డ్ రౌండ్ గెలిస్తే బ్రాన్స్ వస్తుంది, ఫోర్త్ రౌండ్లో సిల్వర్ అలా వస్తుంది వెయిట్ కేటగిరీని బట్టి, అక్కడున్న కేటగిరీని బట్టి. సో ఇంతమందికి నువ్వు ఫైట్ చేసి గెలిచినందుకు కంగ్రాచులేషన్స్ అండ్ గాడ్ బ్లెస్ యూ అండ్ సేవస్. మనము ఢిల్లీ ఇండియా ఓపెన్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్లో బెస్ట్ టీమ్గా టైకా మనకు సెలెక్ట్ అయింది. బెస్ట్ టీమ్ కప్ వచ్చింది. వెరీ హ్యాపీ మూమెంట్. We feel very proud and happy. Thank you so much.